మాజీ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మరోసారి ఫైర్ అయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు రూపంగా కేటీఆర్ మారుతున్నారన్నారు. కేసీఆర్ పూర్తిగా చంద్రముగ్గా మారి 2 టాస్కులు పెట్టినన్నారు. ఒకటి ప్రభుత్వాన్ని ఎట్లా బద్నాం చేయాలి, రెండోది కొడుకును ఎట్లా ఛాంపియన్ చేయాలని చూస్తుంటూ ఉన్నారని ఆరోపించారు. అధికారులపై దాడులను సమర్థించే స్థాయికి దిగజారిన మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదని అద్దంకి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకుంటారు ఏంటి, ఇంటి పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఏంటి అన్నట్టుగా మాట. అధికారుల మీద దాడులు చేస్తారు, ఎస్ దాడులు చేస్తామని పైగా 3rd డిగ్రీని తెర మీదకి తెచ్చి సిగ్గుందా మీకేమైనా? దళితులు ఇతర బీసీ కులాలకు సంబంధించిన నాయకులు మీ ఇసుక దందాకు అడ్డం వస్తే జీవితంలో కాపురానికి పనికి రాకుండా చేసిన చరిత్ర మీది. ఇదే కేటీఆర్ది, ఆయన తండ్రి. మీరు 3rd డిగ్రీ గురించి మాట్లాడతారు. ఈ రోజు అక్కడ జరిగిన సంఘటనలో ఎవరైతే దాడికి పురిగొల్పినరో, దాడిలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించిన వారి విషయంలో కేసులు పెట్టి ఇమ్మీడియట్ గా కోర్టు సరెండర్ చేయడం జరిగింది. దానికి 3rd డిగ్రీ అని చెప్పి ఈయన పోయి పరామర్శించి వచ్చినట్టు చెప్పి బయట ఏదో పానిక్ సీన్ కి క్రియేట్ చేయాలని ఒక కుట్ర కోణం దీంట్లో దాగి ఉన్నది. మీ తాలూకా గతంలో ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి మీరు లబ్ధి పొందింది, ఏ విధంగా ప్రజలు చనిపోయిన వాటి మీద శవాల మీద చేసుకొని ఇలా రాజకీయ జీవితం అనుభవించిండ్రో మళ్ళీ ఇప్పుడు అట్లా తీసుకురావాలన్న కుట్ర ఏమైనా చేస్తున్నారా? ఈ తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? కేసీఆర్ ఇంట్లో వండుకుంటే ఏదో కామ్గా ఇంట్లోనే పండుకుంటాడని ఎవడు అనుకోడు. కొడుకును అప్పుడప్పుడు మళ్ళీ అల్లుని కాదంటే కాదని అల్లుని